112 మరియు మన ట్రాఫిక్ సేవలు ప్రజలకి చాలా అత్యవసరమైనవి, చాలా ఉపయోగకరమైనవి. ఎక్కువ మంది మనుషులకి, ప్రజలకి పోలీసులతోటి అనుసంధానించేవి ఈ రెండు సేవలు. ఈ రెండు సేవల్ని ఇంకా మంచిగా ప్రజలకి చేరువుగా తీసుకురావడానికి గవర్నమెంట్ అండర్ ద డైరెక్షన్ ఆఫ్ ఆనరబుల్ సీఎం సార్, హోమ్ మినిస్టర్ మ్యామ్ అండ్ ఆర్ డీజీపీ సార్ హ్యావ్ గివెన్ ఆల్మోస్ట్ ఒక 17 బైక్స్ మనకి కొత్త అధునాతనమైన బైక్స్ అందించడం జరిగింది. ఈ బైక్స్ మనం 112 సేవలు త్వరగా అందించడానికి, ఆ సీన్కి త్వరగా రీచ్ అవ్వడానికి, అంతేకాకుండా అత్యవసరమైన సేవలు ట్రాఫిక్ రెగ్యులేషన్ కావచ్చు, ఏదైనా బందోబస్తు విఐపి సెక్యూరిటీ టైంలో కూడా ట్రాఫిక్ క్లియరెన్స్, రోడ్ ఓపెనింగ్ లానికి కూడా చాలా చక్కగా ట్రాఫిక్ లైట్స్ విత్ హెవీ సైరన్స్, పోలీస్ ప్రెజెన్స్ని ఇనుమడింప చేయడానికి ఈ వాహనాలు అత్యంత ఉపయోగకరంగా ఉంటాయి. మనకు తెలిసిందే, తక్కువ మంది పోలీస్ తోటి అడిషనల్ ఎక్విప్మెంట్, అధునాతనమైన ఎక్విప్మెంట్ తోటి ఇంకా బెటర్ పోలీసింగ్ ఎలా చేయొచ్చు అనేది కూడా ఆర్ ఆబ్జెక్టివ్. ఆ ఆబ్జెక్టివ్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి ఈ బండ్లు వాడడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా మన దగ్గర ఉన్న పాత 70 బైక్స్ కూడా ఈ సైరన్స్ అన్ని యూస్ చేసుకొని నైట్ పెట్రోల్ విజిబిలిటీ పెంచడానికి, దొంగల్లో ఒక డిటరెన్స్ క్రియేట్ చేయడానికి అది వర్కౌట్ చేసాము. దానిలో భాగంగా ఇంకా బెటర్ బండ్లు, కొత్తవి వెహికల్స్ కూడా ఇవ్వడం, సిబ్బందికి కూడా బీట్ తిరిగే సిబ్బంది కావచ్చు, ట్రాఫిక్ సిబ్బంది కూడా ఒక దగ్గర స్టాగ్నేట్ అయిపోకుండా కదులుతూ మూవ్ అవుతూ ఎక్కువ ప్రాంతాన్ని, ఒక వ్యక్తి ఎక్కువ ప్రాంతాన్ని కవర్ చేయడానికి అవకాశం ఉండేటట్లు ఈ బండ్ల సేవలను మనం ఉపయోగించుకుంటాం. దీని ద్వారా మన ఏలూరు డిఎస్పీ గారు, ఈ ట్రాఫిక్ సిఏ గారు వీళ్ళు కూడా ప్రజలకి ఒక్క ఏలూరులోనే కాకుండా కైక్లూరు, తర్వాత నూజివీడు, తర్వాత ఇంపార్టెంట్ టెంపుల్ టౌన్ ద్వారకా, తిరుమల, ఇంకా కొన్ని వేరేలో హైవే దగ్గర కూడా ఈ బండ్లని సేవలను మనం వాడుకుంటాము. దీని ద్వారా ప్రజలకి ఇంకా మంచి సేవలు అందించాలని పోలీసు వ్యవస్థ ప్రయత్నిస్తుంది. ఒకటి చూడాలి, ట్రాఫిక్ రెగ్యులేట్ చేస్తాం మీకు కనపడతారు కాబట్టి ట్రాఫిక్ సమస్య అంతా పోలీస్ అన్నట్లు మనకు అనిపిస్తుంది. కానీ ట్రాఫిక్ అనేది మనం చూస్తే దాంట్లో రోడ్ డిజైన్ కావచ్చు, అర్బన్ ప్లానింగ్ కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, మనకు ఉన్న రోడ్డు విడ్త్ ఎంత, ఆ రోడ్డు కట్టినప్పుడు మన పాపులేషన్ ఎంత, అప్పుడు ఎన్ని వెహికల్స్ అందుబాటులో ఉన్నాయి, ఇప్పుడు జనాభా ఎంత పెరిగింది, మన రోడ్ వైడనింగ్ ఎంత చేసుకోవాలా, ఆ జంక్షన్ డిజైన్ ఏంటి. సో అవి కూడా రెగ్యులర్గా మన రోడ్ సేఫ్టీ మీటింగ్ ఇవన్నీ కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకొస్తున్నాము. లోకల్ ప్రజాప్రతినిధులు, మన మీడియా మిత్రులు, తర్వాత అక్కడ ఉన్న వ్యాపార సంఘాలు వీళ్ళందరినీ కూడా మనం త్వరగానే ఒక ప్లాన్ రెడీ చేసుకుంటున్నాము. అది కొన్ని ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ కింద మనము ఒక ప్రాజెక్ట్ రెడీ చేసుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ సెంటర్ నుంచి రావాల్సిన ఫండ్స్ కొంచెం డిలే ఉన్నాయి. అవి రాకపోయినా కూడా మేము వర్కౌట్ చేస్తాం. ఈ అన్ఆథరైజ్డ్ పార్కింగ్ కొంచెం తగ్గించి, తర్వాత రోడ్ సైడ్ మనం కూడా ప్రజలు కూడా మనదొక్క వెహికలే అనుకుని రోడ్ సైడ్ ఆపకుండా ఉంటే ఆ వెహికల్స్ కొంచెం ప్రాబ్లం తగ్గుతాయి. సెకండ్, స్కూల్స్ కూడా ఇంతకుముందు ఈ వ్యాన్స్ ఎక్కువ తిరగడం వల్ల ప్రాబ్లమ్స్ వచ్చేవి. దాంట్లో కూడా ఒక షెడ్యూల్ తయారు చేశారు, ఈ పర్టికులర్ షెడ్యూల్లో మీరు వెళ్ళాలని. కాకపోతే మనం పెరుగుతున్న పాపులేషన్ కొద్దీ పెరుగుతున్న వెహికల్ రద్దీ కొంచెం మనం ఎన్ని మనం మెజర్స్ తీసుకున్నా ఆ మెజర్స్ మీకు రిజల్ట్స్ చూపించడానికి, అంటే ఇది వర్స్ కాకుండా ఆపడమే అచీవ్మెంట్ లాగా ఉంది. దాన్ని ఇంకా కొంచెం మనం పద్ధతిగా ఎలా చేస్తాం, ఇప్పుడు ఒక బ్రిడ్జ్ మీకు రావాలి, పవర్పేట దగ్గర ఒక బ్రిడ్జ్ రావడము, తర్వాత మీకు ఇక్కడ క్రాస్ అవ్వడానికి కూడా ఇంకొక అడిషనల్ బ్రిడ్జ్ వస్తే మన ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ చాలా వరకు తీరిపోతాయి. ఇవన్నీ స్ట్రక్చరల్ ఇష్యూస్. మనము ఊరికే పబ్లిక్ మీద కూడా ఎక్కువ ఫైన్స్ వేయడం అంటే అది మన సిటీకి కూడా పబ్లిక్ కూడా మళ్ళీ అఫెక్ట్ అవుతారు. రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఎన్ఫోర్స్మెంట్ ప్లస్ ఎడ్యుకేషన్ వీల్డ్. ఇప్పుడు కూడా డ్రోన్లో మనకి అనౌన్స్మెంట్స్ అన్నీ చేస్తున్నారు, ఏదైనా రాంగ్ పార్కింగ్ వెహికల్ ఉంటే దాన్ని తీయించడము. అది కాకుండా ఇప్పుడు ఈ బండ్లు కూడా వచ్చాయి కాబట్టి అంతకుముందు స్టాటిక్గా ఉండే వాళ్ళు కూడా ఇప్పుడు ఎక్కువ మొబైల్ అయ్యి దూరం వరకు తీయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం చూస్తే ఆ డ్రోన్స్ నుంచి అనౌన్స్ చేయడానికి కూడా ఉంది. మన ట్రాఫిక్ పీపుల్ డైరెక్ట్గా దాని నుంచి అనౌన్స్ చేస్తే స్పీకర్ డైరెక్ట్గా వినపడుతున్నాయి. ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ చేస్తాము. ఆటోస్ కూడా వాళ్ళు మాట్లాడుతుంటే మేక్ జనరల్ ఆర్గ్యుమెంట్స్, లేకపోతే 70 బైక్స్ రావు కదా, వీ ఓన్లీ ఆర్గనైజ్. మీ ప్రెస్ మిత్రులందరే సాక్ష్యం. 70 బండ్లు తయారు చేసి తిరిగి వచ్చాయి, కొత్తవి కాదు, పాతవే రివర్స్ మెయింటెనెన్స్ చేశారు. మీరు చెప్పిన సలహా కూడా తీసుకుంటాము. ఈ బండ్ల ఇష్యూ చేస్తాము స్పెసిఫిక్గా SHOs పేరు మీద.
దాని మెయింటెనెన్స్ కానీ దానికి కూడా ఎవ్రీ ఇయర్ 6 మంత్స్కి ఒకసారి దానికి ఖచ్చితమైన వ్యవస్థ ఉంటుంది. ఇప్పుడు ఫండ్స్ కూడా రెగ్యులర్గా వస్తున్నాయి కదా. 70 బైక్స్ ఎలా వచ్చాయి మరి? 70 బైక్స్ మళ్ళీ రెన్యువల్కి వచ్చాయి. 70 బైక్స్ అప్పుడు ర్యాలీ కూడా చేసాం కదా మనం. పాత 70 బైక్స్ని మళ్ళీ రెన్యూ చేసుకొని వాటన్నిటికీ సైరన్స్ బిగించి, ఇవి గవర్నమెంట్ నుంచే సైరన్స్ వచ్చిన బండ్లు. మనం కూడా డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫున 70 బైక్స్ని మనం రిపేర్ చేయించుకొని ఈ సైరన్స్ అన్నీ పెట్టుకొని నైట్ బీట్స్ తిరుగుతున్నారు. ఇందాక చెప్పాను కదా, మల్టీ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్. మనం హోటల్ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఎలా ఉన్నాయి, ట్రాఫిక్ పరంగా కూడా మీరు ఎన్ష్యూర్ చేసుకోండి. వాళ్ళకు టైం ఇచ్చి ఒక పార్కింగ్ ప్లేస్ ఇచ్చి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.